నమస్కారం, ఏడీబీ న్యూస్కు స్వాగతం. నేను సుధీర్. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న బీఆర్ఎస్ శ్రేణులు. పట్టణంలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే జోగురామన్న పర్యటన. వాడవాడల ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పట్టిన స్థానికులు. పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టీకరణ. కన్నుల పండుగగా కార్తీక పౌర్ణమి వేడుకలు. దీపారాధనతో దేదీప్యమానంగా వెలిగిపోయిన ఆలయ ప్రాంగణాలు. ప్రత్యేక హారతులు, పూజలతో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. తుది అంకానికి చేరుకున్న ఎన్నికల ప్రచారం. పట్టణంలో విస్తృతంగా పర్యటించి ముమ్మర ప్రచారం చేపట్టిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్. అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న బీఆర్ఎస్కు పట్టం కట్టాలని పిలుపు. పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడపడంతో పాటు ప్రజలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కార మార్గాలు చూపామని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఎన్నికల ప్రచారంలో పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యేకు ఘన స్వాగతాలు లభించగా బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, పట్టణాభివృద్ధికి తీసుకున్న చర్యలను ఆయన వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. గత ప్రభుత్వాల హయాంలో ₹1 నిధులు రావాలంటే ఆపసోపాలు పడాల్సి వచ్చేది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నియోజకవర్గ అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. నియోజకవర్గ చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల ఇక్కట్లను దూరం చేశామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్న నేపథ్యంలో సోమవారం పట్టణంలోని వివిధ వార్డుల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ముందుగా ఇందిరానగర్ కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యేకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వికలాంగుల కాలనీ, శివాజీ చౌక్, బ్రాహ్మణవాడ, కుమార్పేట్ తదితర కాలనీలలో ఎమ్మెల్యే పర్యటించారు. ఆయా కాలనీలలో పర్యటించిన ఎమ్మెల్యేకు స్థానికులు సాదరంగా స్వాగతం పలుకుతూ అభిమానాన్ని చాటారు. భారీ ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలతో ఆయా కాలనీలు కిక్కిరిసిపోయాయి. జై తెలంగాణ, జై జోగురామన్న నినాదాలతో ప్రధాన వీధులు మారుమోగాయి. మహానుభావుడు మన కోటకిచ్చాడు ఉజ్వల పథకం ద్వారా. కానీ మన కేసీఆర్ గారు 1,20,000 रुपए का खर्चा कर रही गवर्नमेंट. 600 మంది బీసీ బిడ్డల్ని కూడా అమెరికాకు, లండన్కు, రష్యాకు ఈరోజు అడుగుతున్నాం. సగభాగం ఉన్నటువంటి మహిళల్ని. ఎమ్మెల్యే పర్యటనతో ఆయా కాలనీలలో కోలాహల వాతావరణం నెలకొంది. ప్రచారంలో భాగంగా పర్యటించిన ఎమ్మెల్యే పలు ఆలయాలను సందర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్థానిక నాయకులు ప్రమోద్ నేతృత్వంలో బీజేపీకి చెందిన దాదాపు 100 మంది నేతలు గులాబీ గూటికి చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షులు అలాలజయ్, నాయకులు మిషు, శ్రీనివాస్, సలీం పాషా, ప్రమోద్, గందేవార్ శివకుమార్, బాదన్ గంగన్న, చిన్న పటేల్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. एमएलए साहब को दावत दी जा रही है. साहब हमारे पास आइए, हमसे मुलाकात. ఒక 600 మంది బీసీ బిడ్డల్ని కూడా అమెరికాకు, లండన్కు, రష్యాకు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పట్టణ రూపురేఖలు మారేలా అభివృద్ధి చేసి చూపామని అన్నారు. విలీన వార్డుల్లోనూ మౌలిక వసతులను కల్పించేలా కృషి చేశామని తెలిపారు. ఓపెన్ జిమ్లు, పార్కుల ఏర్పాటుతో పాటు ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించినట్లు వివరించారు. అండర్ డ్రైనేజ్, రహదారుల నిర్మాణాలతో పాటు మంచినీటి సౌకర్యం కల్పించి ప్రజల సమస్యలను దూరం చేసినట్లు పేర్కొన్నారు. అన్ని వర్గాలకు అండగా నిలిచేలా బీఆర్ఎస్ ప్రభుత్వం బృహత్తర పథకాలను ప్రవేశపెట్టిందని, పథకాలు నిర్విరామంగా కొనసాగాలంటే తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రేపు మళ్ళా గెలిచి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఏం చేస్తారని చెప్పి మనమందరం ప్రశ్నించవలసిన సమయం వచ్చిందని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేనే వ్యక్తులను, ఏ పార్టీని కాదు, ఏ పార్టీ అయితే గెలిపిస్తుందో, ఏ ప్రజలైతే ఓట్లు వేస్తారో నా ధర్మం. నేను ఇలా 350 కోట్ల రూపాయలతోటి ఆదిలాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేశానని చెప్తున్నా. మన్మోహన్ సింగ్ గారు
ప్రధానమంత్రి ఉన్నప్పుడు 400 రూపాయల గ్యాస్ ధర ఉంటే ఆనాడు మాదే చందన్ అకౌంట్తో పాటు ఇలా గ్యాస్ కూడా వంట గ్యాస్ను కూడా నేను ఇలా 400కు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తుంటే నేను ఫ్రీ ఇస్తా, ఉజ్వల పథకం ద్వారా మీ అందరికి కూడా ఫ్రీ సప్లై చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇలా ఫ్రీ లేదు, 400 లేదు, 1200 చేసినటువంటి ఘనత గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాదా? ఎందుకు ఓటేయాలా? ఇలా యువకులందరినీ అడుగుతున్నా, మేము ప్రతి బడ్జెట్ సమావేశాలలో అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తాం. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకు ఇస్తాం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇస్తాం, ఏ పార్టీ ఎమ్మెల్యేలున్నా మేము ఇగో ఇన్ని సంవత్సరాల కాలంలో గిన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, గిన్ని పరిశ్రమలు పెట్టినాం, గిన్ని ప్రైవేట్ ఉద్యోగాలు, గిన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఈ రాష్ట్రంలో సంవత్సరానికి ప్రైవేటు ప్రభుత్వం కలిపి 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్న వాళ్ళు ఇవాళ ఇప్పటికే 18 లక్షల ఉద్యోగాలు ఐటీ నాన్ ఐటీ కింద ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు 1,60,000 యువతీ యువకులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ 2 కలిపితే 19,60,000 ఉద్యోగాలు ఇవాళ 9.5 సంవత్సరం ఇచ్చాం. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పలు ప్రసిద్ధ ఆలయాలలో ప్రత్యేక పూజలు, హారతులు అందించారు. పౌర్ణమి రోజున వేకువజామునే భక్తులు ఆలయాలకు చేరుకుని కాగడ హారతులు అందజేశారు. అనంతరం భక్తి శ్రద్ధలతో పూజలు, దీపారాధన చేయడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి వేడుకలు జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. పట్టణంలోని పురాతన శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో కార్తీక పౌర్ణమి శోభ కనిపించింది. వందలాది సంఖ్యలో మహిళలు, యువతులు కాగడ హారతులు వెలిగించి పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో దీపాలను అందంగా అలంకరించడం విశేషంగా ఆకట్టుకుంది. మఠం ప్రాంగణంలో చేపట్టిన దీపారాధన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన భక్తులు ప్రత్యేక దీపాలంకరణలో పాల్గొన్నారు. మహిళలు, యువతులు దీపాలను వెలిగించి ఆలయ ప్రాంగణంలో వాటిని అందంగా అలంకరించారు. దీపాల వెలుతురుతో ఆలయ ప్రాంగణం ప్రత్యేక శోభను సంతరించుకుంది. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి నేతృత్వంలో ఆలయంలో కాగడ హారతులు అందించి భక్తి గీతాలను ఆలపించారు. వేకువ జాము నుండే భారీ వర్షం కురిసిన భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి ప్రత్యేక హారతుల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే కార్తీక పౌర్ణమి పర్వదినాన తులసి వివాహాలను అత్యంత భక్తి ప్రపత్ర నడుమ జరిపారు. పూజలకు అవసరమయ్యే పూజా సామాగ్రిని ఖరీదు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో పూజా సామాగ్రి, పువ్వులను కొనుగోలు చేశారు. దీంతో వినాయక్ చౌక్, గాంధీ చౌక్ తదితర కూడళ్లలో జనాల రద్దీ కనిపించింది. ప్రజాహితమే పరమావధిగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుండి విశేషమైన ఆదరణ లభిస్తోందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన ఆయన కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. బృహత్తర పథకాలతో సామాన్య ప్రజానీకానికి అండగా నిలుస్తున్న బీఆర్ఎస్కు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని ఫిల్టర్ బెడ్ తదితర కాలనీలలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఆయా కాలనీలకు వచ్చిన చైర్మన్కు స్థానికులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను వివరించారు. ప్రజాహితం కోసం చేపడుతున్న కార్యక్రమాల తీరును ప్రజలకు వివరించి కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఆవుల వెంకన్న, నాయకులు మెట్టు ప్రహ్లాద్, బుట్టి శివకుమార్, జంగిలి ప్రశాంత్, కొమ్ము కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం
గారి నాయకత్వం కారు గుర్తుకి జై తెలంగాణ. ఈ సందర్భంగా నాయకులు మెట్టు ప్రహ్లాద్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం విశేష ప్రాధాన్యతను ఇచ్చిందని, అందుకు అనుగుణంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. మేనిఫెస్టోలో సైతం ప్రజాహితమే లక్ష్యంగా హామీలను పొందుపరిచిన విషయాన్ని గుర్తు చేశారు. అభిమాన నాయకుడు మరి గత 4 సార్లు ఆదిలాబాద్లో విజయం సాధించి ముఖ్యమంత్రి గారు జోగు రామన్న మీద నమ్మకంతో మళ్ళీ నిన్ను క్యాబినెట్లో తీసుకుంటాననే ఉద్దేశంతో మరి బీఫామ్ ఇచ్చేసి పంపడం జరిగింది. దానికి అనుగుణంగానే నేడు ఆదిలాబాద్ నియోజక ప్రజలందరూ కూడా ఎక్కడ పోయినా జేజేలు పలుకుతూ మరి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రతి ఒక్కరు కూడా దానికి కట్టుబడి ఉండి మళ్ళీ మేము గౌరవ ఎమ్మెల్యే జోగు రామన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు ఎక్కడ పోయినా కానీ బ్రహ్మరథం పడతా ఉన్నారు. అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురిశాయి. వేకోజామున 5 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. ఈ వర్షానికి చలిగాలులు తోడు కావడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. మరోవైపు అకాల వర్షాలతో పలుచోట్ల పత్తి పంట దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఆదిలాబాద్ జిల్లాపై సైతం చూపింది. 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల మేరకు సోమవారం తెల్లవారుజామున ఏకధాటిగా వర్షం కురిసింది. వేకువజాము నుండే వర్షం ప్రారంభం కాగా ఉదయం 10 గంటల వరకు మోస్తారు వర్షం కురిసింది. దీంతో జనాలు ఇండ్లకే పరిమితమయ్యారు. చలికి వర్షం తోడు కావడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. మధ్యాహ్నం వరకు సూర్యుడి జాడలేకపోవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. అత్యవసర పనులు ఉన్నవారు మాత్రమే బయటకు రావడంతో ఉదయం పూట ప్రధాన వీధులు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. వానాకాలం మాదిరిగానే ఏకధాటిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇదిలా ఉంటే పత్తి పంట చేతికందే సమయంలో కురిసిన అకాల వర్షంతో పలుచోట్ల పంట నష్టం జరిగింది. తాంసీ, భీంపూర్ మండలాల్లోని పలు గ్రామాల పరిధిలో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో పంట పొలాల్లో ఉన్న పత్తితో పాటు పలుచోట్ల ఇండ్ల ఆవరణలో నిల్వ చేసిన పంట సైతం తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వర్షంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడడం, చలిగాలులు బలంగా వీయడంతో వృద్ధులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఎమ్మెల్యే జోగురామన్న నాయకత్వాన్ని బలపరుస్తూ బీఆర్ఎస్ పార్టీలోకి భారీ ఎత్తున చేరికల పర్వం కొనసాగుతోంది. అందులో భాగంగానే సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంతో పాటు గ్రామీణ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ గూటికి చేరారు. రామాయి, హత్తిగుట్టకు చెందిన నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ మాజీ జిల్లా అధ్యక్షులు షేక్ కలీంలు బీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా ఆదివాసీ నాయకుడు కొనప సోనేరావు సైతం బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పుతూ సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ దేశానికే దిక్సూచిగా నిలిచేలా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి సమర్థవంతమైన నాయకుడి నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన వారికి అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. ముందుగా పట్టణానికి చేరుకున్న ఆయనకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్ షో నిర్వహించి ప్రజాసేవ భవన్కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందె శ్రీనివాసరెడ్డి, కర్ణాటక ఎమ్మెల్సీ, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రకాష్ రాథోడ్లతో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను వివరించారు.
సమావేశంలో మహారాష్ట్ర మాజీ మంత్రి అనీస్ అహ్మద్, ఏఐసిసి సభ్యులు అబ్బాస్, టీపీసీసీ కార్యదర్శి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తలమడుగు మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఉదయం నుండే భక్తులు ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక హారతులతో స్వామివారిని కొలిచారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పలు ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజలు, హారతులతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అందులో భాగంగానే తలమడుగు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కాగడ హారతులు అందించి స్వామివారిని కొలిచారు. అనంతరం దీపోత్సవం, గోపూజ జరిపారు. భజన కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి గీతాలను ఆలపించారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కార్యక్రమంలో ఆలయ అర్చకులు కళ్యాణ్, ఆలయ కమిటీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీకాంత్, పడిగల నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో కాగడ హారతులు అందించి పూజలు జరపడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. కార్తీక మాసంలో స్వామివారిని కొలిస్తే ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పేర్కొన్నారు. తలమడుగు గ్రామంలో కార్తీక మాసం చాలా విశిష్టంగా జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఈ కార్తీక మాసం శివకేశవులు అందరికీ కూడా చాలా ఇష్టమైన మాసం. ఈ మాసంలో 5 రోజులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మొదటి రోజు ఏకాదశి, రెండవ రోజు ద్వాదశి, త్రయోదశి, తర్వాత చతుర్దశి, తర్వాత కార్తీక పౌర్ణమి. ఈరోజు కార్తీక పౌర్ణమి తలమడుగు గ్రామంలో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇక్కడ దీపోత్సవము, తర్వాత గోపూజ ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. బేలా మండలం శంషాబాద్ గ్రామంలో బ్రహ్మాలేని బాజీరావు బాబా పుణ్యతిథి కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. బాబా చిత్రపటాన్ని పల్లకిలో ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. గ్రామ ప్రధాన వీధుల గుండా నిర్వహించిన శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. గ్రామాల్లో సద్గురు బ్రహ్మలీన్ బాజీరావు బాబా పుణ్యతిథి కార్యక్రమాలను ఘనంగా జరుపుతుండడంతో పల్లెల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటోంది. బేలా మండలంలోని శంషాబాద్ గ్రామంలో బాజీరావు బాబా పుణ్యతిథిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. బాబా చిత్రపటాన్ని అందంగా అలంకరించిన పల్లకిలో ఉంచి ఊరేగింపు జరిపారు. డప్పు చప్పుల నడుమ గ్రామ ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర జరపడంతో సందడి వాతావరణం నెలకొంది. బాబా చిత్రపటానికి గ్రామస్తులు పూజలు జరిపారు. భక్తి గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ భక్తి భావాన్ని చాటారు. ప్రతి ఏటా గ్రామంలో పుణ్యతిథిని ఘనంగా జరపడం ఆనవాయితీగా వస్తోందని పలువురు గ్రామస్తులు, బాబా శిష్యులు తెలిపారు. బాబా చూపిన సన్మార్గంలో నడుస్తూ గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని పేర్కొన్నారు. बाजीराव महाराज की ब्रह्मलीन ब्रह्मनिष्ठ सद्गुरू बाजीराव महाराज यांची मिर्जापूर गावात आम्ही पुण्यस्थिती ची योजना केलेली आहे. तरी बाजीराव महाराज हे भेदोड्याला जन्मून आळंदीला जाऊन ज्ञान घेऊन बुडकेश्वरला तपचर्या करून अडेगावला राहून सुकणे गावला जाऊन त्याने देह अर्पण केला. त्यानिमित्ताने आम्ही मिर्जापूर गावात 12वी पुण्यस्थिती आज सुख समाधान सर्व आमच्या गावात असल्यामुळे बाजीराव महाराजाच्या कृपेने आम्ही हे 12वी पुण्यस्थिती आज खूप मोठ्या आनंदाने साजरी करीत आहोत. అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసి ఎమ్మెల్యే జోగురామన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ కోరారు. బీఆర్ఎస్కు మద్దతుగా సోమవారం పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని, కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ అన్నారు.
సోమవారం పట్టణంలోని పలు వార్డుల్లో దుర్గం ట్రస్ట్ సభ్యులతో పాటు పలు దళిత సంఘాల నేతలు బీఆర్ఎస్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. స్థానిక భుక్తాపూర్, గాంధీనగర్ కాలనీలలో ప్రచారం చేపట్టి ఎమ్మెల్యే జోగురామన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు దయానంద్ కాంబ్లే, జబాడే సాహెబ్రావు, భీమ్రావు వాగ్మారే, జాడి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. आपका काम मैं कर तो मेरा काम आप करो, आपका काम मैं कर तुम चाय का चाय मैं बनाता हूँ, वोट मांगने का आया. ఈ సందర్భంగా దుర్గం శేఖర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే జోగురామన్న ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. గతంలో ప్రజలు ఎదుర్కొన్న అనేక సమస్యలను పరిష్కరించాలని, భవిష్యత్తులోనూ అభివృద్ధి లక్ష్యంగా సమర్థవంతమైన పాలన అందించనున్నారని వివరించారు. అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్న కారు గుర్తు పార్టీకి మరోసారి పట్టం కట్టి భారీ మెజారిటీతో ఎమ్మెల్యే జోగురామన్నను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాయ్స్ డిగ్రీ కళాశాలలో ఎన్సీసీ అవతరణ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. కళాశాల ఎన్సీసీ అధికారి పుట్ట లక్ష్మణ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా కళాశాల అధ్యాపకులు, క్యాడెట్లకు ఎన్సీసీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ అతిథులు మాట్లాడుతూ క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, మంచి విలువలతో జీవించే జీవన విధానం, దేశానికి, జాతికి సేవ చేసే అవకాశం ఎన్సీసీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు. దేశ సేవలో క్యాడెట్లు ముందుండాలని అన్నారు. సామాజిక న్యాయం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జ్యోతిబా పూలే ఎనలేని సేవ చేశారని అఖిల భారతీయ మాలీ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే అన్నారు. ఈ నెల 28వ తేదీన మహాత్మా జ్యోతిబా పూలే 133వ వర్ధంతి నిర్వహించిన నేపథ్యంలో స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జ్యోతిబా ఫులే చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించి గౌరవించాలని కోరారు. ఫులే వర్ధంతి సందర్భంగా గ్రామ, మండల కేంద్రాల్లో ఘన నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక ఉద్యమ పితామహుడైనటువంటి మహాత్మా జ్యోతిరావు ఫులే గారి వర్ధంతి నవంబర్ 28 అంటే రేపు మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అఖిల భారతీయ మాలీ మహాసంఘం ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టినాము. ఈ వర్ధంతి కార్యక్రమంలో రేపు 30వ తేదీ నాడు ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా బహుజనవాదులంతా కూడా మరి ఆ మహనీయునికి ఫులే దంపతుల విగ్రహాలు ఎక్కడెక్కడనైతే ఉన్నాయో అక్కడ మరి నివాళులు అర్పించి మరి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. కుల వ్యవస్థ పట్ల పూర్తి అవగాహనతో చిన్న కులాలకు న్యాయం జరగాలనేటటువంటి ఉద్దేశంతో జ్యోతిబా ఫులే గారు ఎనలేని కృషి చేశారు. కాబట్టి ఆ మహాత్ముడు మరియు భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫులే ఇద్దరు దంపతులకు కలిపి ఈ భారత ప్రభుత్వం భారతరత్న బిరుదునిచ్చి గౌరవించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న బీఆర్ఎస్ శ్రేణులు. పట్టణంలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే జోగురామన్న పర్యటన. వాడవాడల ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పట్టిన స్థానికులు. పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టీకరణ. కన్నుల పండుగగా కార్తీక పౌర్ణమి వేడుకలు. దీపారాధనతో దేదీప్యమానంగా వెలిగిపోయిన ఆలయ ప్రాంగణాలు. ప్రత్యేక హారతులు, పూజలతో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. తుది అంకానికి చేరుకున్న ఎన్నికల ప్రచారం. పట్టణంలో విస్తృతంగా పర్యటించి ముమ్మర ప్రచారం చేపట్టిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్. అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న బీఆర్ఎస్కు పట్టం కట్టాలని పిలుపు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.